వెనుకటికి ఆడపిల్లలు పొయ్యి కాడికెళ్ళి అర్రల కాడికెళ్ళి బయటికి రాకుండానంట. మొగోళ్ళు కాయ కష్టం చేస్తే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి బువ్వ కూర వండి పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు కాలం గట్లున్నదా? ఏది కొంతమన్నా పుట్టాడు ఫిరమైనాయి. ఇంట్లో అందరూ ఏదో పని చేయకపోతే ఫూట్ వెళ్తుందా చెప్పుండ్రి. గీమె కూడా ఇంటికోసానికి మస్తు తిప్పలు పడుతుందంట పాపం. చూడండి మీరు కూడా. పరిస్థితులే మనిషికి అన్ని పనులు నేర్పిస్తాయి అనేది ఈ అక్కను చూస్తే అర్థమవుతుందిలా. ఈ అక్క పేరు విజయ, ఊరు వరంగల్ జిల్లా చింతపల్లి. ఇంటి పరిస్థితులు మంచిగా లేవని ముందుగాల ఆటోతోని షురువు చేసి అటెంక ట్రాక్టర్ నడిపించు నేర్చుకున్నది. చూసిండ్రా ఎట్లా నడిపిస్తున్నదో. భర్త కిరాయి ఆటో నడిపించి తెచ్చే పైసలు ఎటూ జాలతలేవు. పెద్ద కొడుకేమో పానం బాగలేకపోయే. దావకాన్లకు మస్తు పైసలు ఖర్చు అవుతున్నాయని ముందుగాల కూలి పని చేసి ఇంటాయన కాసరైందట. కిరాయి ఆటోలు నడుపుకుంటే మాకు ఏం వెళ్తలేదు ఇంట్లకు. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. మా చిన్న బాబు 3 సంవత్సరాలు ఉంటాడు. మా అమ్మతోటే ఉంటాన్నా. నాకు భూమి లేదు, మాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు. ఇక అట్లా కూడా పైసలు చాలతలేవని ఇగో గిట్లా ట్రాక్టర్ నడిపిస్తున్నది. 8 ఏండ్ల నుంచి ట్రాక్టర్ నడిపిస్తున్నా ఇంటి పరిస్థితులైతే ఎక్కడేసిన గొంగడి గక్కనే ఉన్నాయి. సర్కారోళ్ళు మాకేమన్నా సాయం చేస్తే మంచిగుండని ఆశతో చూస్తున్నది. కానీ గీ అక్క నిజంగానే మస్తు గ్రేట్ కదా అనుల్లా. కుటుంబం కోసం గింత కష్టపడుతున్న గీ అక్క కష్టాలు పోయేటట్టు మరి సర్కారేమన్నా సాయం చేస్తుందో చూడాలే.